మనం ప్రస్తుతం ధరంపూర్లో ఉన్న ప్రసన్న ఇండియన్ ఆఫీస్ దగ్గర ఉన్నాం. మనం చూసుకున్నట్టయితే అనేది స్ప్రెడ్ కావడం జరుగుతుంది. మహాలక్ష్మి పథకంలోని 500కే గ్యాస్ సిలిండర్ అనే పథకం సంబంధించింది. ఈరోజు ఈ కేవైసీ చేసుకుంటే మాత్రమే మీకు 500కే సిలిండర్ వస్తుందని చెప్పి ఒక వార్త అయితే స్ప్రెడ్ కావడం జరిగింది. దాని ద్వారా చాలా మంది ప్రజలు ఆఫీస్ దగ్గరకు వచ్చి గొడవలు పెట్టుకోవడం జరుగుతుంది. లైన్లో బాగా ఎక్కువ మంది ఉండి ఆ లైన్ కళ్ళక పొద్దున 8 గంటలకు వచ్చి ఇప్పటి వరకు కూడా కొంతమందికి లోపలికి వెళ్ళక వాళ్ళ పనులు అయితే జరగలేదు. పొద్దున 8 గంటలకు వచ్చి అది కూడా ఈ ఒక్కరోజే ఆ ఈకేవైసీ అని చెప్పి ఒక స్ప్రెడ్ కావడం జరిగింది ఒక వార్త అయితే. దాని ద్వారా చాలా మంది ఎక్కువ ప్రజలు ఇక్కడికి వచ్చి లైన్లో ఉండి ఆ ముసలి వాళ్ళు ఎవరికైతే సాయం అంటే నడవడానికి కూడా వీలు లేని ముసలి వాళ్ళు అయితే రావడం జరిగింది. అవి వచ్చి వాళ్ళు కూడా పొద్దున్న నుంచి అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఉండి కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఉన్నప్పటికి కూడా కొంతమందికి అయితే ఇంకా లోపలికి వెళ్ళి వాళ్ళ పని అయితే జరగలేదు. వాళ్ళైతే ఈకేవైసీ చేసుకోవడానికి అక్కడికి వాళ్ళ గ్రామం దగ్గరికే వచ్చి ఈకేవైసీ చేస్తా అన్నప్పటికి కూడా ఒక ఫేక్ వార్త ద్వారా అక్కడికి వచ్చి పొద్దున 8 గంటల నుంచి అయితే లైన్లో నిల్చోవడం జరిగింది. కొంతమంది అయితే లోపలికి వెళ్ళి వాళ్ళ దరఖాస్తులు అయితే అక్కడ సిలిండర్ ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. ఇంకా చాలా లైన్ ఉంది, మనం చూసుకోవచ్చు. మహాలక్ష్మి పథకంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి గ్యాస్ సిలిండరు 500 రూపాయల సబ్సిడీ ధర కోసం మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు మేము ఈ గ్యాస్ సిలిండర్ బుక్ జిరాక్స్ మరియు ఆధార్ కార్డు జిరాక్స్ వీటిని గ్యాస్ కనెక్షన్ కంపెనీ వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అలా ఇస్తే మాకు 500 రూపాయల సబ్సిడీ వస్తుందని చెప్పడం ద్వారా మేము ఇక్కడికి వచ్చినాం. అందుకోసమే మేమంతా కూడా ఈ క్యూ లైన్లో నిలబడి ఆ పని చేయించుకుంటున్నాం. గ్యాస్ కనెక్షన్ ఐడెంటిటీ కార్డు ఒకటి, గ్యాస్ కనెక్షన్ బుక్ నెంబర్ ఒకటి మరియు ఆధార్ కార్డు జిరాక్స్ ఈ 3 తీసుకొని రమ్మన్నారు. అందరు కూడా అదే విషయంలో చాలా క్యూ లైన్లో వేచి చూస్తున్నారు. మేము 9 నుంచి మొదలుపెట్టి ఎంతసేపు ఉంటాం నెరివాడుకుంటా. ఈ సిలిండర్ల కూర కానీ ఎక్కడ ఎందుకు రమ్మంటారు సార్? మరి ఎందుకు రమ్మంటారు? 8 నుంచి మొదలుపెట్టి నెరివాడుతున్నాం. ఇక్కడ 500 సిలిండర్ ఇస్తానంటేనే వచ్చినాం. కాగితాలు పట్టుకొచ్చినాం కదా, సిలిండర్ కాగితాలు. ఎన్ని రోజులు పెడతారు అనేది మాకు ఎరకలే సార్. ఇప్పుడు రమ్మంటే వస్తానం, పొమ్మంటే పోతున్నాం. ఇప్పటికీ గిన్నెలు మమ్మల్ని బోస చేయబట్టిగా వచ్చి పొద్దు గడిచింది. మేము లైన్కున్నాం, ఇట్లుండగా పక్క పంటి పోతున్నారు సారు. వాళ్ళు ఏమంటలేరు. ఆ చూడు ఆ పక్క పంటి పోతున్నారు. మా బతికేంది గింతనా కోసం మమ్మల్ని దూప అయితే నీళ్ళు కొనుకొచ్చుకున్నాం సారు. నీళ్ళు కొనుకొచ్చుకున్నాం 10 రూపాయలు పెట్టి నీళ్ళు కొనుకొచ్చుకున్నాం. ఇక్కడ షెట్టు లేసి ఏమలేదు, టెంట్ కూడా లేదు. మమ్మల్ని గింత కోసం ఎంచుకుంటుర్రు. ఇది 8 నుంచి మొదలుపెట్టి 8 చాలా అయిన వాళ్ళే మొదలుపెట్టి ముందట వేటోళ్ళే పోతున్నారు సార్. ఏం చేస్తున్నాం ఉన్నాం లైన్ వాళ్ళు మాకన్నా మొదలు వచ్చిన అని పోతుర్రు. ఇంకా స్టార్ట్ ఇంటికా చేస్తాం. బట్ ఇంకా ఇప్పుడు కదా అందరు ఇడికే వస్తారు. ఇంటికాడ ఎవరు ఉండట్లేదు. ఫస్ట్ ఇక్కడ క్రౌడ్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా ఇంటికి చెప్తున్నాం. వచ్చిన వాళ్ళు కూడా అందరికీ గ్రామ పంచాయతీ కాడికి వచ్చేసి అందరికీ చేస్తాం. అట్లా కూడా ఇన్ఫార్మ్ చేస్తున్నాం. కానీ అందరు ఒకరి తర్వాత ఒకరికే వచ్చేస్తున్నాం. అందరికి వచ్చేసరికి అక్కడ ఊళ్ళో ఎవరు ఉండట్లేదు ఫస్ట్. అట్లా అక్కడికి పోతే వర్కౌట్ అవ్వట్లేదు. ఇక అందరింటికి వచ్చేసినని వచ్చిన వాళ్ళకైతే ఇంటిమేషన్ ఇచ్చేసి తర్వాత అక్కడికి స్టెప్ బై స్టెప్ ఒకరి తర్వాత ఒకరికి ఒక విలేజ్ తర్వాత ఒక విలేజ్ అట్లా వెళ్దామని. ఇప్పుడు ఈ కేవైసీకి ఏమేమి కావాలి, వాళ్ళు ఏమేమి తెచ్చుకోవాలి? కనెక్షన్ పేపర్, బుక్, ఆధార్ కార్డ్. కనెక్షన్ పేపర్, బుక్, ఇంకా బాండ్ పేపర్. వాళ్ళకి సిలిండర్ చేసినప్పుడు ఒక పేపర్ ఇస్తారు. అంతే. అంటే ఇప్పుడు ఇది ఎవరి పేరు మీద ఓకేనా? లేదు ఓన్లీ హోల్డర్ ఎవరో వాళ్ళు, ఎవరి పేరు అయితే కనెక్షన్ వచ్చిందో వాళ్ళది. వాళ్ళ పేరు మీద ఉంటేనే ఓకే. వాళ్ళదే బయోమెట్రిక్ తీసుకోవాలి. ఇంకా ఓన్లీ కనెక్షన్స్ తీసుకున్న వాళ్ళకి పాత కనెక్షన్ ఓన్లీ ఓల్డ్ యూజర్స్కి, అంతే. న్యూ యూజర్స్ ఇంకా స్టార్ట్ కాలేదు. వాళ్ళకే ఓన్లీ ఈకేవైసీ. అంటే ఎంతమంది వాడతలేరు అని తెలుసుకోవడానికి, ప్లస్ ఎంతమంది ఉన్నారు లేరు అని. కొత్త కనెక్షన్స్ ఉన్నాయి కదా వాళ్ళ గురించి అని ఈకేవైసీ అప్డేట్ అన్నట్టు. అంటే ఎంతమంది లైవ్ స్టేటస్ ఉన్నారు లేరు అనేసి. ఇది డేట్ ఇప్పటివరకే కాదు, ఇంకా ఎక్స్టెండ్ చేశారు. ఇంకా 1 మంత్ ఎక్స్టెండ్ చేసే టైం. సో వీళ్ళకి తెలియక వీళ్ళంతా వస్తున్నారు అంతే ఇప్పటివరకు. అండ్ ఇది ఏంటంటే ఎంతమంది చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అట్లా ఎంతమంది ఉన్నారో లేదో అని తెలుసుకోవడానికి ఈకేవైసీ, ప్లస్ ఇంకోటి వాళ్ళ సబ్సిడీ పర్పస్ అన్నిటికీ. కాదు ఈ సిలిండర్లు ఇట్లా కావాలని వాళ్ళు లేపారు కదా లేకపోతే మేము అత్తివి, అందరూ వస్తే మేము అత్తివి. పక్క పనులు కొంతమంది చేపించుకొచ్చుకున్న వాళ్ళు మాకు ఇక బుద్ధి పుట్టాయో మావి మరి పిరిగి వచ్చిన సిలిండర్లు ఎట్లా బాధ అని బాధ. 30 తారీఖున అంటే 9 మీద పడి వచ్చినాం.
ఇట్లా బాగా చూడకు ఏడింటికి వచ్చినాం. ఇట్లా ఎన్ని రోజులు ఇది ఒక్క రోజేనా? ఇట్లా ఎన్ని రోజులు ఇచ్చు ఎప్పటిదాకా ఇచ్చుడు ఇట్లా? ఇక చేరవదా మీరు పొద్దున్న 8కి వచ్చినా కూడా ఇంకా మీరు ఇచ్చుడు అయిపోలేదు. అయితే 5 వస్తలేదు. వాళ్ళు ఇల్లు అంటారు ఇట్లా 31 తారీఖు అని అనంగిని మేము వచ్చినాం జల్లి పిరిగి వచ్చాయిగా మళ్ళా ఇయ్యాలి జిరాక్సులు ముందుగాలే అని ఇట్లా ఇక తేలేదు మేము పనికోటోళ్ళంగా ఇట్లా అనంగిని వచ్చినాం. మా మమ్మీని తోలికి వచ్చిన 500 బుడ్డి కోసం. ఇక ఇంటికి వస్తే చేస్తా అన్నారు కానీ అందరు అత్తురు, మరి అది ప్రీ బుడ్డి కదా, అందుకని ఇక అందరు అత్తురు అని మేము కూడా వచ్చినాం. మాకు తెలియకనే వచ్చినాం. ఎవరు చెప్పలే, మేము వచ్చినాం. ఇగో ఇక్కడనే సిలిండర్ల గురించి గట్లెట్టుంటుంది ఈడ చేపించుకుంటే న్యాయంగా అంటురా. మేము వీళ్ళందరూ రాలే. ఓ ఈడికి 3 సార్లు మా ఇంటి దగ్గర మంటనే వచ్చాం మేము. మీరు ఎంతసేపు వచ్చి 7కి వచ్చినావు నుంచి ఇంకా అయిపోలేదు? కాలే ఎందుకొరకు వచ్చిర్రు మీరు? వచ్చిందంటే అక్కడ కాలే ఏం చేయమంటావు? అదే అమ్మా, ఎందుకోసం వచ్చిర్రు మీరు? దేని కొరకు వచ్చిర్రు? బుడ్డకి వచ్చినావు. మీకు ఎట్లా అంటే 500కి సిలిండర్ బుడ్డి ఇస్తా అన్నాక దాని కొరకు వచ్చావు. కాదు, మీకు ఇంటికి వచ్చి చేస్తా అన్నారు కదా, మీరు ఏడికి వచ్చి ఎందుకు ఇది ఫ్రీగా వచ్చింది కదా బిడ్డ, ఫ్రీగా అదే ఫ్రీగా వచ్చేదైనా మీకు ఇంటికి వచ్చి చేస్తా అన్నారు కదా. అంత వచ్చింది కాబట్టి సిలిండర్ బుడ్డికి తక్కువ అన్నారు కదా, దానికి మళ్ళీ దరఖాస్తుగా అన్నట్టు కదా. అవును, అది మీకు ఇంటికి వచ్చేది చేస్తా అని చెప్పారు ఆల్రెడీ. అట్లనా? లోపల అడిగినాం, మీకు ఇంటికి వచ్చి చేస్తా అన్నారు. మీకు ఈ వార్త వాళ్ళు చెప్పి ఇక్కడికి వచ్చి చేసుకోవాలన్నారు. లైన్ పట్టాలా, అది మళ్ళీ జిరాక్సులు కావాలంటేనే ఉరికొచ్చాను. ఎవరో చెప్తే మీరు అట్టిగానే దాన్ని నమ్మి ఇక్కడికి వచ్చి అంతే. అవునా? ఇక వాళ్ళు లోపల ఏమేమి అడుగుతారు మేము? ఏమేమి అడుగుతారు? ఇవి అన్ని జిరాక్సులు కావాలని అడుగుతాను. ధరపు కరెంట్ జిరాక్స్, ఏం పని చేస్తాం అన్నది జిరాక్స్. ఇక మళ్ళీ ఇల్లు అంటే ఇల్లు దిక్కు లేదు, కిరాయే ఉన్నాం. డబ్బులు ఏమన్నాడు? డబ్బులు అయితే ఇప్పటికైతే అడగలే. మాకైతే ఇల్లు లేదు, జాగలేదు, గుళ్ళే పని చేసుకుంటా బతుకుతున్నా. పాపం ఆయన ఇప్పుడు 2 లక్షలు సార్ అమ్మ నీకు జాగ చూపిస్తా, గుడి ఇల్లు కట్టిస్తానని అన్నాడు, మాట ఇచ్చిండు.